వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత్ తీసుకువచ్చిన ఎఫ్సిఆర్ఐ మార్పులపై అమెరికా ఎందుకు టెన్షన్ పడుతుంది? ఈ వీడియో ద్వారా మీకు పూర్తి అప్డేట్స్ అందిస్తాం. భారతదేశంలో ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలు మరియు మతపరమైన సంస్థలు పొందే విదేశీ నిధులను నియంత్రించే ఎఫ్సిఆర్ఐ చట్టంలో ప్రతిపాదించిన సవరణలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చానీయాంశంగా మారాయి. భారత్ అంతర్గత చట్టపరమైన వ్యవహారంపై అమెరికాలో డెమోక్రట్లు, రిపబ్లికన్లు మరియు కొన్ని క్రైస్తవ సంస్థలు ఏకమై ఒత్తిడి తీసుకురావడం గమనార్హం. భారత్ ప్రతిపాదించిన ఈ ఎఫ్సిఆర్ఏ సవరణలు ఏ ఒక్క మతానికో వ్యతిరేకం కాదు. విదేశీ నిధులు పొందే హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన లేదా ఇతర లౌకిక సంస్థలన్నిటికీ ఇవి సమానంగా వర్తిస్తాయి. చట్టంలో ఎక్కడా విభజన లేదు. నిబంధనలు అందరికీ వర్తించినప్పటికీ అమెరికా మాత్రం దీనిని కేవలం క్రైస్తవ సంస్థలపై జరుగుతున్న దాడిలా చిత్రీకరిస్తోంది. అసలు విషయం ఏంటంటే, ఇటీవల కాలిఫోర్నియాకు చెందిన ఒక సంస్థ దాదాపు 95 కోట్లను ఎఫ్సిఆర్ఏ నిబంధనలకు విరుద్ధంగా భారత్ కి పంపిందని, ఆ నిధులు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. అమెరికా తన దేశంలో విదేశీ నిధులు, లాబియింగ్ మరియు విదేశీ ప్రభావంపై అత్యంత కఠినమైన నిబంధనలను విధిస్తోంది. జాతీయ భద్రత పేరుతో విదేశీ జోక్యాన్ని నియంత్రిస్తోంది. కానీ భారత్ అదే పని చేసినప్పుడు మాత్రం దౌత్యపరమైన ఒత్తిడిని తీసుకువస్తోంది. దీన్నే ద్వంద్వ నీతి అంటారు. అమెరికాకు చెందిన మతపరమైన సంస్థలపై ఆంక్షలు విధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అక్కడి సీనియర్ నాయకులు భారత్ ని హెచ్చరించడం, ఒక ప్రజాస్వామ్య దేశం మరొక దేశ అంతర్గత విషయాల్లో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. భారతదేశం యొక్క వైఖరి చాలా స్పష్టం. విదేశీ నిధులను మేము ఆహ్వానిస్తాం, కానీ అవి పారదర్శకంగా, చట్టబద్ధంగా మరియు బాధ్యతాయుతంగా ఉండాలి. నిబంధనలను పాటించే సంస్థలకు ఎలాంటి భయం లేదు అని. ఏదేమైనా ఎందుకు ఎఫ్సిఆర్ఐ నిధుల మీద కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది, ఎందుకు క్లారిటీ కోరుతుంది అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ విషయంలో మనకు భారత్ కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే అక్రమంగా నిధులు వచ్చి భారతదేశంలో అక్రమ మత మార్పిళ్లకు ఈ నిధులను ఉపయోగిస్తున్నారనే వార్తలు కొక్కొల్లలుగా వస్తున్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం వీటి మీద కఠిన ఆంక్షల్ని విధించింది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.